విఠల్ గారు ఏంటి ఇప్పుడు మీకు మంచి మిత్రుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్కూల్లో స్కూలింగ్ బీజేపీ, కాలేజీ చంద్రబాబు వద్ద, ఉద్యోగం రాహుల్ వద్ద. ఇది తమాషాగా ఉంది. ఇటువంటి స్టేట్మెంట్ బహుశా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందుకు, అంత ఫెయిర్గా ఇచ్చినందుకు అభినందించవచ్చేమో సార్. ఇప్పుడు నిన్న ఆ సభలో నేనున్నాను సార్. దత్తాత్రేయ గారు, దత్తన్న గారి ఒక ఆత్మకథ పుస్తకం, నా కథ, ప్రజల కథే నా ఆత్మకథ అని చాలా గొప్పగా మంచి పుస్తకాన్ని రాసిన దానిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు సార్, నిష్ణాతులు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, క్యాబినెట్ సగం క్యాబినెట్ అక్కడే ఉంది సార్. అంటే పొంగులేటి గారు కావచ్చు, పొన్నం గారు, వెంకటరెడ్డి గారు, చాలా మంది, శ్రీధర్ బాబు గారు, చాలా మంది అక్కడ ఉన్నారు. 5-6 మంది గవర్నర్లు ఉన్నారు. సో ఆ సభ సహజంగా పార్టీలకు అతీతంగా జరిగినటువంటి దత్తన్న గారికి ఉన్నటువంటి అభిమానంతో అన్ని పార్టీల వర్గాన్ని పిలుచుకున్నారు వాళ్ళు ఆ పుస్తకావిష్కరణ సభ. సో అందులో ముఖ్యమంత్రి గారు కూడా వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్ గా వారు మెసేజ్ ఇవ్వడం జరిగింది. సహజంగా మాట్లాడు, వారు మనసులో మాట సహజంగా అక్కడ చెప్పారు. అంటే నేను ఇక్కడ నేను పని చేసుకున్నాను, వాళ్ళ నాకు రాహుల్ గాంధీ గారు అవకాశం ఇచ్చారు, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నట్టు సెటారికల్ గా, అంటే ప్రజలకు ఈజీగా అర్థమయ్యే రీతిలో మాట్లాడి ఉంటాడు. అన్నంత మాత్రాన మా బీజేపీలో ముఖ్యమంత్రి గారు వచ్చి కలిసినట్టు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీలో కలిసినట్టు కాదు సార్. కేంద్ర ప్రభుత్వం అంటే రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు శ్రీనివాస్ గారు. మోడీ గారు ముఖ్యమంత్రి వాటి కలిసిందంటారు. మోడీ గారు స్టాలిన్ కైనా ఇస్తారు సార్, విజయన్ కైనా ఇస్తారు, మా పార్టీకి సంబంధం లేని వ్యక్తులందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు మోడీ గారు అంటే రాష్ట్ర కేంద్ర ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు కలిసినా తప్పులేదు. ఆ కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలని రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రశ్న ఎప్పుడు వస్తుంది సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉద్యోగం ఊడగొడితే అప్పుడు మేము తీసుకునే అవకాశం ఉంటది కదా, అక్కడ ఉద్యోగం ఉంది కదా. అది కరెక్ట్. వారేమైనా ఉద్యోగాలు ఊడగొడితే రాజకీయంగా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు, డెఫినెట్ గా బీజేపీలో వచ్చే అవకాశం ఉంటుంది. మేము స్వాగతిస్తాం కూడా, తప్పే. మీరేదో అస్సాం అనుభవం చెబుతుంటున్నారు. అస్సాంలో కాంగ్రెస్ గా మంత్రిగా ఉన్న హేమంత్ బిశ్వ శర్మ గారు ఆయన ఏకంగా బీజేపీ ముఖ్యమంత్రి అయిపోయాడు. అట్లా ఏమైనా అట్లాంటివి జరిగే అవకాశం తెలంగాణలో ఉన్నదేమో బహుశా. రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయరేమో. వాళ్ళు వచ్చి ఇప్పుడు బీజేపీలో కీలకమైన నాయకులు ఉన్నారు, బీజేపీ ముఖ్యమంత్రి అస్సాంగా. రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ 5 ఏళ్ళు పరిపాలించాలి, వాళ్ళ ఉద్యోగాన్ని తీసేవద్దని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళ అంతర్గత విషయాలతో రేవంత్ రెడ్డి గారు ఉద్యోగం రెడీ అంటారు సార్ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఉద్యోగం పోద్దని మీరు ఎట్లా అంటారు? ఆయన హ్యాపీగా ఆయన ఇప్పుడు సార్ వాళ్ళ అంతర్గత కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీ పార్టీ, ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటది, అంతర్గతంగా ఎన్నో మాట్లాడతారు. చాలా సందర్భంలో వాళ్ళ పార్టీ వాళ్ళే ఎప్పుడు కూలిపోతుందా, ఈ ప్రభుత్వం కూలిపోతుందా, ఎన్ని రోజులు ఉంటా అనేటువంటి అనుమానాలు ఉండే. ఇప్పుడు కొంత స్థిరంగా ఉంది. మేము 5 ఏళ్ళు పరిపాలించాలని కోరుకుంటున్నాము. ఏ కారణం చేత ఏదైనా జరిగితే అప్పుడు రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు కదా సార్. ఓకే, బీజేపీ దారి. శర్మ గారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుకున్నారు, అట్లాగే మన కాలేజీలోనేమో చంద్రబాబు గారి దగ్గర చదువుకున్నారు, ఉద్యోగం ఏమో మన రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈయన చదువు అయిపోయిన తర్వాత కోచింగ్ ఇచ్చారు మన కేసీఆర్ గారు, ఆయన మర్చిపోయినారు. కేసీఆర్ గారు షార్ట్ టర్మ్ వచ్చి వెళ్ళిపోయింది అంతా. కోచింగ్ ఎక్కడ ఇచ్చారు పాపం? లాస్ట్ లో ఉన్నది కదా సార్ టీఆర్ఎస్ లో. జెడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్ నుంచి ఆయన క్యాండిడేట్, 100% టీఆర్ఎస్ క్యాండిడేట్. ఆయన అన్ని పార్టీలు టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ అలయన్స్ తోటి ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా ఇండిపెండెంట్ గా, అంటే అన్ని పార్టీల సహకారంతో అన్ని పార్టీలు మనిషి అవుతాడు. కానీ దాంతో పాటుగా చాలా సందర్భాలు అయినా టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండు కీలకంగా. అక్కడ మీ దగ్గర తేడా వస్తే మా దగ్గర చెప్తా శ్రీనివాస్ సార్. అంటే ఇప్పుడు సతీష్ అన్న పచ్చకామర్లైనలకు లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. చాలా సంతోషం. ఎందుకనంటే బీఆర్ఎస్ కు గతంలో సామాజిక న్యాయం చేయడానికి కానీ చేతగాలి. చాలా సంతోషం, అది వదిలిపెట్టేస్తాం. దాంతోపాటు విఠలన్న సామాజిక న్యాయం మాట్లాడితే, భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతోపాటు మా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా నిన్న ఒక బీసీ నేత గ్రౌండ్ నుంచి
దేశంలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి బండారు దత్తాత్రేయ గారు ప్రజలైన ఆత్మకథ అనే ఒక పుస్తక ఇనాగరేషన్కి వెళ్ళి అక్కడ 50% కంటే మా క్యాబినెట్ మంత్రులంతా ఇక్కడే ఉన్నారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఇది పార్టీలకు అతీతంగా నా క్యాబినెట్ అంతా ఈయనే ఉంది, నీ క్యాబినెట్ మీటింగ్ కూడా ఈయన పెట్టుకోవచ్చు అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, గవర్నర్ గారు ఉన్నారు, చాలా మంది మంత్రులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళెవరు ఈ స్టైల్లో ఎందుకు మాట్లాడారంటే, నేను ఈ పార్టీలో పనిచేసిన ఒక క్రమశిక్షణ గల నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి బండారు దత్తాత్రేయ. అలాంటి వారి దగ్గర కూడా నేను పనిచేసిన, వారు అందరికీ మార్గదర్శకం అని చెప్పినటువంటి సందర్భంలో వారు ప్రస్తావించినటువంటి ప్రస్తావన, దాన్ని చూసి మా విఠలన్న మా దగ్గరికి వస్తే మేము భుజాన్ని తీసుకుంటామంటే అంత సీన్ సితారా లేదు. ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీకి ఒక కన్వర్షన్ ఉంది, ఒక పద్ధతి ఉంది. గతంలో ఉండేనేమో బిషంత్ బసవచంద్రన్ తీసుకొని వాళ్ళు అపాయింట్మెంట్ వేయలేడు. దాంతోపాటు మా సీన్ చెప్తున్నాడు కదా, నేనేం చెప్తున్నంటే రాహుల్ గాంధీ టైం వేయలే అంటున్నాడు. ఐ విట్నెస్ 10 days బ్యాక్ వారు రాహుల్ గాంధీని కలిసిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు ఫ్యామిలీతో పాటు కలిశారు. వీరు కలిసిన తర్వాత కాదు అని వారు చూసినట్టు చెప్తే నేను చేయగలుగుతాను, నేను ఐ విట్నెస్, నేను చూసింది చెప్పి నమ్మకపోతే చూడండి చెప్తే ఎట్లా నమ్ముతాం? కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. దాంతోపాటు గతం కంటే భిన్నంగా ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఒక డిసిప్లిన్గా ఉండాలి, ఏది ఎక్కడైనా కానీ సిస్టమేటిక్గా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క దేశాన్ని. అంటే ఇతర పార్టీలు విమర్శిస్తుంటాయి కదా, సీఎం మీద మళ్ళీ మీనాక్షి నటరాజన్ గారికి ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేకపోతే ఏమిటనేది కూడా అదే సోషల్ మీడియాలో వస్తున్నటువంటిది. పార్టీని ఆమె అంతర్గతంగా స్ట్రెంథన్ చేయాలి, రేపు రాబోయే సామాజిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. ఇక్కడ పార్టీకి ఇన్ బిట్వీన్ ప్రజలకు ప్రభుత్వానికి సంధానకర్తగా పార్టీ ఉండాలా, పార్టీ ఎక్కడ కూడా నిరుత్సాహానికి గురి కావద్దు, ఆ గ్యాప్ ఏదైతే ఉందని అనుకుంటున్నారో అది ఉండకూడదు అనేది ఆమె యొక్క ఉద్దేశం. అందుకనే సీరియస్గా ఆమె గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మాణం కోసం శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంది రాహుల్ గాంధీ యొక్క ఆదేశానుసారం. అది ఇది పడని రాజకీయ పార్టీలు ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, నిర్మాణాత్మకంగా ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి అన్ని కమిటీలు వేస్తూ ఉన్నాం జిల్లా స్థాయి వరకు. కనీసం బీఆర్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏం చేస్తుందో మనకు తెలుసు కదా. అవన్నీ కాకుండా మాట్లాడితే వాస్తవాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే ఏం చేస్తాం? వీళ్ళ నేచర్ ఏంది? ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడితే నిజమవుతుంది, అది సమాజం యాక్సెప్ట్ చేస్తా అనుకుంటున్నారు. అది కాదు కదా. కానీ ఇప్పటికీ మనం ఏం చెప్తున్నామంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ధైర్యంగా మాట్లాడినటువంటి మాట, వీళ్ళ పార్టీలో కూడా గతంలో కేసీఆర్ గారు ఎక్కడ ఉండ్రి? టీడీపీలో ఉండ్రి. టీడీపీ నా కాలేజ్ అని చెప్పగలుగుతాడా? టీడీపీ కంటే ముందు కాంగ్రెస్ లో పనిచేసింది కదా, చెప్పగలుగుతాడా ధైర్యంగా? ఆ గట్స్ దాంతో పాటుగా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా స్వేచ్ఛ, ఎస్ మేము మాట్లాడతాం అంతర్గతంగా, కానీ వీళ్ళ పార్టీ మాజీ ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు ఏం మాట్లాడారో అవన్నీ మాట్లాడితే ఇప్పుడు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది కదా. అవన్నీ వాస్తవాలు ఒక్కసారి మాట్లాడుకోవాలి. రాజకీయ పార్టీ అన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం పనిచేయాల్సింది పోయి కుటుంబ అభివృద్ధి కోసం, వారి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ చూస్తున్నాం కదా. ఆ విధంగా కాకుండా మా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా నేను చేసినటువంటి పనిచేసినటువంటి సంస్థలు ఇవి, అలాంటిది దత్తాత్రేయ గారు ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పినటువంటి సందర్భం కదా. అది మరిచి ఆయన వస్తాడు మా దగ్గరికి, ఈయన పోతాడు అక్కడ అని అంటే ఇంతకంటే పచ్చ పదవి ఉంటుంది శ్రీనివాస్ గారు, ఒక సీనియర్ జర్నలిస్ట్. అంటే అట్లా కాదు, రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు, కానీ మీరు అన్నట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితి ఉండదు, లేదు భవిష్యత్తులో కూడా ఉండదు. ఎందుకంటే ఇంకో మాట మాట్లాడండి, ఎందుకనంటే అప్పుడు ఏఐసిసి పిసిసి అధ్యక్షులను సెలెక్ట్ చేసినప్పుడు సమర్థతను బట్టి పిసిసి అధ్యక్షులను సెలెక్ట్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది కదా. కానీ అది కాదు ఇది కాదు అని చెప్తే దానికి మనం చేయాలి. సో ఎప్పుడైనా కానీ మనం రాజకీయ పార్టీగా ప్రజలకు వీలైతే మంచి సందేశాన్ని ఇవ్వాలి, కానీ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయదు అనేది మా పర్సనల్ యొక్క అభిప్రాయం. ఇప్పుడు చెప్పండి సమాధానం చెప్తే ఇంకో సబ్జెక్ట్లో ఏమంటున్నా, సో వాళ్ళకు ప్రజలు మంచి మ్యాండేటరీ ఇచ్చిండ్రు, 5 ఏళ్ళు ఉండాలని అందరం అనుకుంటున్నాం, మీరు 5 ఏళ్ళు పరిపాలించాలని అనుకుంటున్నాం, 6 గ్యారంటీలు అమలు చేయాలని అనుకుంటున్నాం. కాకపోతే మీ ముఖ్యమంత్రి ఆ స్థానంలో ఉండి మాట్లాడినప్పుడు ఆయన గతంలో చర్చ జరిగింది కదా, ప్రజలలో చర్చ జరిగింది, చంద్రబాబు నాయుడే పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చిండని, రాహుల్ గాంధీతో అప్పుడు అలయన్స్లో ఉండే, కాంగ్రెస్ పార్టీతో టీడీపీ అలయన్స్లో ఉండే, తర్వాత ఈరోజు ఏమన్నా ప్రమాదం జరిగితే అన్న పొలిటిక్స్ మీకు తెలియందేం కాదు, ఎన్నో రాష్ట్రాలు కూలిపోయినాయి, ఎన్నో రాష్ట్రాలు నిలబడ్డాయి ప్రభుత్వాలు. అట్లాంటి పరిస్థితి ఏర్పడితే బీజేపీలో కూడా ఆయనకు బలమైన నెట్వర్క్ ఉందని ఆయన చెప్పిండు. నాకు 15 రాష్ట్రాల అధ్యక్షులు 15 రాష్ట్రాల అధ్యక్షులు నా కాంటాక్ట్లో ఉన్నారని చెప్పిండ్రు, నాకు మంచి రిలేషన్ ఉందని చెప్పిండు. అంటే అర్థమైంది సార్. ఇప్పుడు నాకు కొమ్మినాయన గారు మంచి సంబంధం ఉంది, నాకు మంచి బ్లెస్సింగ్ చేస్తారంటే ఎప్పుడైనా ఏదైనా అవసరం అవుతాం మంచి మాటలు 4 మాటలు చెప్తారు కదా. సార్ ఈ సబ్జెక్ట్ మీద పోతున్నా సార్, గాడికి రాస్తున్నా అంటే ఇట్లా రాయ శ్రీనివాస్కి ఇట్లా రాయ అంటారు కదా, అది ఆయన చెప్తున్నాడు కదా స్పష్టంగా. మనం పాలిటిక్స్ చేయడం కదన్నా,
ప్రజలు మీకు మంచిగా ఇచ్చిండ్రు, మీరు కూడా 5 సంవత్సరాలు ఉండాలని మేము దేవుళ్ళను ప్రార్థిస్తున్నాం. గారు, ఎందుకంటే వీళ్ళు కంటున్నటువంటి కళలు కలగానే మిగిలిపోతాయి. అరే మేము ఏమంటున్నాం, 5 ఏళ్ళు దాంతో ఉండమంటున్నాం. పాటుగా కాంగ్రెస్ సతీష్ పార్టీ, అన్న, 5 రాహుల్ ఏళ్ళు గాంధీ ఉండమంటున్నాం. గారు చాలా విషయాలలో చాలా స్పష్టంగా ఉన్నారు. మీరు మధ్యప్రదేశ్ సభలో చూసినట్టయితే ఎవరైతే డైలమాలో ఉన్నారో చిన్న సప్లిమెంటరీ చోటుకి చెలజాలని చెప్పారు. చిన్న సప్లిమెంటరీ ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళు అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడి డైవర్ట్ చేయొద్దు. 6 మంత్రులు కూడా ఫిల్ చేసి అయిపోవా సార్ 100%. పరిపాలన కోసం కదా సార్. వినండి. ఇప్పుడే 33 శాఖలు. శ్రీనివాస్ సార్ కాదు ప్లీజ్, నేనేం చెప్తానంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మంత్రి పదవుల గురించి మాట్లాడితే చాలా ఇప్పుడు అదిగా చర్చ, మీరు పరిపాలన ఉన్నారు చర్చ, ప్రజలకు అవకాశం ఇవ్వాలి చర్చ, ప్రజలకు పరిపాలన అందియాలి చర్చ. చెప్పండి. ఇద్దరు మంత్రులతోటి ఎన్ని రోజులు గడిపారు అది కూడా బాగా దాదాపు తెలుసు. సార్, ఒకటంటే నీతి నాకు మాత్రం వర్తించదు, పక్కోనికి మాత్రమే వర్తిస్తుంది అంటే ఇంతకంటే దౌర్భాగ్యం రాజకీయాల్లో ఏమైనా ఉంటుందా సార్? దాంతో పాటుగా ఒక నిమిషం వినండి ప్లీజ్ శ్రీనివాస్ సార్ గారు ప్లీజ్. వారు మాట్లాడినటువంటి మాటకు నేను సమాధానం చెప్పాలి కదా. సో మేము మిగతా 3 మంత్రి పదవులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మా పిసిసి అధ్యక్షుల వారు కూడా ఏఐసిసి పెద్దలకు వెళ్తూ ఉన్నారు. ఎందుకు అనంటే మిగతా 3 మంత్రి పదవులు కూడా భర్తీ చేయాలి, పిసిసి కార్యవర్గాన్ని కూడా కంప్లీట్ చేయాలి, ఒక రాజకీయ పార్టీగా ఫుల్ స్ట్రక్చర్ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఇవి కదా మా నిబద్ధత. శాఖల కేటాయింపు జరుగుతుందా? 100% దానికోసమే చర్చించడానికి ఏఐసిసి పెద్దల దగ్గరికి వెళ్తా ఉన్నారు. దాన్ని కూడా భర్తీ చేసి అది కూడా సామాజిక సమీకరణ చేసుకొని దాన్ని చేయాలనేదే పార్టీ యొక్క ఉద్దేశం. ఆ దిశగానే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇందాక మా విఠలన్న గారు చెప్పినట్టుగా రంగారెడ్డి జిల్లాకు కూడా ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది, హైదరాబాద్ జిల్లాకు కూడా ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందని కూడా ఆలోచిస్తుంది పార్టీ ఏఐసిసి ఆదేశం. సో ఆ విధంగా కొనసాగిస్తే తప్పితే వీళ్ళ లెక్క నీతి మాత్రం మాకు మాత్రం వర్తించదు, పక్కోనికి మాత్రం చెప్పడానికి పనిస్తుంటే ఒక రాజకీయ పార్టీగా సమంజసం కాదు కదా. ఇవన్నీ కూడా మనం గతంలో ఏం జరిగింది అధికారంలో ఉన్నప్పుడు అనేది కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఇవన్నీ కదా వాస్తవాలు చర్చించాల్సింది. మంత్రిత్వ శాఖ అంటే ముంగట 2 కార్లు వెనక 2 కార్లు కుయ్యమని పరిగెత్తడానికి కాదు, ఉరకడానికి కాదు, షో చేయడానికి కాదు, పరిపాలన మంచిగా అందియడానికి అని అంటున్నాం. మీరు పరిపాలన మంచిగా అందియాలంటే ఫుల్ పేజీగా కాదుగా ఆ పాయింట్ అన్నప్పుడు వారు అడిగిన దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి మీది. ఇప్పుడు దాదాపు 2 నెలల పాటు క్యాబినెట్ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అంటే ఇప్పుడు నష్టపోవాలా? కాదు కేవలం ఇద్దరితోటి మాత్రమే ఉండి అసలు క్యాబినెట్ ఇప్పుడు 2-3 పోస్టులు ఖాళీగా ఉంటాయి. కాదు రాజకీయాలు ఏంటంటే వ్యూహాలు ఉంటాయి, గవాలు అన్ని కంప్లీట్ చేసేస్తే మళ్ళీ పరిపాలన ముఖ్యమా మీకు? ప్రజలు ముఖ్యమా? పరిపాలన ముఖ్యమా? భలే ఉన్నారు సార్ మీరు. నేను ప్రత్యేకించి ఏ పార్టీని సమర్థించట్లేదు, నిజానికి తగ్గట్టుగా చెప్పాలి. మంచి మెజార్టీ ఇచ్చినాక మీరు పరిపాలించండి. మీకు అంతకంటే పెద్ద మెజార్టీ ఇచ్చారు, 85 సీట్లు. 2సారి కూడా అధికారం ఇచ్చారు మాకు, 2సారి కూడా మాకు అధికారం ఇచ్చారు. అందు గురించి మంచి పరిపాలన అందించారు కాబట్టి నీతి మాకు వర్తించదు, పక్కోనికి మాకు చెప్పడానికే పనికొస్తుంది. నీతి కాదు, అది రాజనీతి. నీతి కాదు, అది రాజనీతి. రాజనీతి వాళ్ళది కాదా? ప్రభుత్వంలో ఉన్నారు. డిఫెన్స్ విషయాల్లో ఎక్కువ స్ట్రెస్ చేస్తే ఇబ్బంది పడుతుంది.